భారత్ జోలికి వస్తే అంతే సంగతులు. వాణిజ్య బంధాలున్న దేశాలైనా సరే, ఇతర దేశాలైనా సరే, రూల్ ఈజ్ రూల్. ముంబై తీరంలో 3 ఇరాన్ షిప్స్ ను సీజ్ చేసిన తర్వాత భారత్ ఇస్తోన్న సందేశం ఇదే. పట్టుకున్న 3 నౌకలు మావి కాదని ఇరాన్ ప్రకటించొచ్చు, కానీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనేది భారత్ ఇప్పుడు చూపించింది. జస్ట్ ఓ శాంపిల్ అంటున్నారు ఇండియన్ నేవీ సిబ్బంది. ఇంతకీ ఈ 3 షిప్ల సీజ్ కదేంటి? వాచ్ ది స్టోరీ. భారత్ జోలికి రావద్దు, బోర్డర్ దగ్గర 3 షిప్స్ సీజ్ చేసిన ఇండియన్ నేవీ. ముంబై తీరంలో హై డ్రామా. అమెరికా ఆంక్షల జాబితాలో ఉన్న ట్యాంకర్లను పట్టుకున్న కోస్ట్ గార్డ్స్. అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ భారత జలాల్లో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న 3 భారీ ట్యాంకర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 నౌకలు అమెరికా విధించిన ఆంక్షల జాబితాలో ఉన్నాయి. అంతేకాదు, ఇరాన్కి సంబంధించినవిగా తెలుస్తోంది. ముంబై తీరానికి సుమారు 100 నాటికల్ మైళ్ల దూరంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం వాటిని ముంబై నౌకాశ్రయానికి తరలించారు. అయితే ఇరాన్ మాత్రం సీజ్ కాబడిన షిప్స్ తమవి కాదని చెప్పడం గమనార్హం. స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియాగా పేర్లున్న ఈ నౌకలు అధికారుల కళ్లు కప్పేందుకు తరచూ తమ గుర్తింపును మార్చుకుంటున్నట్లు తేలింది. అంతేకాకుండా సముద్రం మధ్యలోనే ఒక నౌక నుంచి మరో నౌకకు చమురును బదిలీ చేస్తున్నట్లు కూడా విచారణలో తేలింది. ఇలా షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తేలడంతో ఇండియన్ చట్టాల ద్వారా ముందుకు వెళ్లడం ఖాయంగా ఉండగా, తమ దేశపు నౌకల ద్వారా జరిగే వాణిజ్యంపై అమెరికా ఆంక్షలు విధించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అమెరికా శాంక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి విదేశాల్లో ఉన్న యజమానులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. భారత్ అమెరికా సంబంధాలు మెరుగుపడుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మధ్యనే అమెరికా భారత్తో $500 బిలియన్ ట్రేడ్ డీల్ సెట్ చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సంబంధిత నౌకలపై భారత్ కఠినంగా వ్యవహరిస్తోందని కొందరు చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఇవి ఇరాన్వా, మరో దేశానివా అనే దాంతో ఇండియన్ నేవీకి సంబంధం లేదు. అనుమానాస్పదంగా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏ నౌకలకైనా ఇదే గతి అనేది భారత్ విధానం. ప్రస్తుతానికి ఈ 3 నౌకలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్కు చెందిన నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. అయినా సరే భారత కోస్ట్ గార్డులు తీర ప్రాంత గస్తీని కట్టుదిట్టం చేశారు. ఇండియన్ కోస్ట్ ఏరియాలో 55 నౌకలు, 12 విమానాలతో నిరంతర నిఘా కొనసాగిస్తోంది.